పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నటరాజ్. మా ఊరి పిరమిడ్లు అనే కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఒక సాధారణ రైతులు పిరమిడ్లుగా ఎట్లా కట్టించుకొని ధ్యానం చేసుకుంటూ ఎలా వారి జీవితాల్లో మార్పులు పొందారనేది మా ఊరి పిరమిడ్లు అనే కార్యక్రమంలో భాగంగా మీరు చూస్తూనే ఉంటారు. ఈ వారం ఎపిసోడ్లో భాగంగా సూర్యాపేట జిల్లా వడ్లపూడి గ్రామంలో మనం పిరమిడ్ మాస్టర్ని కలుసుకోబోతున్నాం. ఈ వీళ్ళు ఎలా వచ్చారంటే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఆ టీవీలో స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళు ధ్యానం నేర్చుకొని వారి రోగాలను పోగొట్టుకొని అలాగే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో ఊరూరు తిరుగుతూ ఎంతోమంది ధ్యానులని తయారు చేశారు. అలాగే పిరమిడ్లు కూడా కట్టారు. ఈరోజు వారి అనుభవాలని, వారు నిర్మించిన పిరమిడ్లని ఈ యొక్క ఎపిసోడ్లో భాగంగా తెలుసుకుందాం. రండి, వాళ్ళని వెళ్ళి కలుద్దాం. ఆయన పేరు నారాయణ రెడ్డి గారు. ఆయన విపరీతమైన వెన్నునొప్పితో బాధపడుతూ అలాగే అల్సర్ అంటే ఏది కూడా తినడానికి అవ్వదన్నమాట వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ధ్యానం ద్వారా వాటన్నిటినీ సంపూర్ణంగా నయం చేసుకొని ఈరోజు ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు. సో వారి యొక్క జీవిత ధ్యాన అనుభవాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. రండి. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళంతా కూడా చక్కగా ఇంట్లో కూర్చొని అందరూ ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కుటుంబం అంతా కూడా ధ్యానులుగా మారి ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకుంటూ, అంతకుముందు మాంసాహారం తినేవాళ్ళు ఇప్పుడు సంపూర్ణ శాకాహారులుగా మారి ఎంతో మరందరికో ఇన్స్పిరేషన్గా ఈరోజు వీరు జీవిస్తున్నారు. చూడొచ్చు, మన మిత్రులందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. సో నమస్తే సార్, నారాయణ రెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసింది? పిఎంసి ఛానల్ చూడాలనే ఒక ఆలోచన కానీ, లేదా ఎవరైనా చెప్పారా పిఎంసి ఛానల్ చూడమని చెప్పేసి మీకు? నాకు ఎవరు చెప్పలేదండి. నేను 2020 సంవత్సరంలో నైట్ 8 ఆ ఓల్ని ఆ ఛానల్ నొక్కుంటూ పోతా ఉంటే అది 945 ఛానల్ వచ్చిందండి. దాంట్లో పిఎంసి ఛానల్ అని వచ్చింది. దాని కింద స్లోలో ఏమవుతుందంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసరణ అని వస్తుందండి. స్క్రోలింగ్లో వస్తుంది. ఆ స్క్రోలింగ్ చూశానండి. ఆ స్క్రోలింగ్ చూసి నాకు అరే కూకునే రోగాలు తగ్గితే అంటే ఇది హాస్పిటల్ ఎందుకు, ఇంతమంది డాక్టర్లు ఎందుకు అని నాకు అనిపించింది సార్. అనిపించి ఇక రోజు కూర్చోవటం మొదలుపెట్టినండి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అట్లా రోజుకు ఒక అర్ధ గంట అట్లా కూర్చోవటం మొదలుపెట్టాను. నాకు చిన్నప్పటి నుంచే నాకు రైట్ సైడ్ మా బ్యాక్ పెయిన్ ఉందండి. అది ఎందుకుందో తెలియదు. చిన్నప్పటి నుంచే ఉంది. ఏ పని చేసినా కానీ ఒక 4-5 గంటలు పని చేస్తే కానీ అది ఆ సూది పెట్టి కనుక గుచ్చితే కనుక ఎంత నొప్పి లేస్తుందో అంత పెయిన్ ఉండేదండి. మాకు ట్రాక్టర్ ఒకటి ఉంది. ఆ ట్రాక్టర్ దున్నినప్పుడు కూడా 4-5 ఎకరాలు దున్నగానే ఆ ట్రాక్టర్ దున్నిన తర్వాత అసలు విపరీతమైన పెయిన్ వచ్చేది. దాన్ని కూడా పక్కకు పెట్టి కాసేపు కూర్చొని నేను మళ్ళీ తర్వాత ట్రాక్టర్ దోలే పరిస్థితి అండి నాది. ఆ పిఎంసి ఛానల్ చూసిన తర్వాత ధ్యానంలో కూర్చొని రోజుకు అర్ధ గంటన్నర అట్లా కూర్చోవడం మొదలు పెడితే నాకు 20 రోజులకి ఆ నొప్పి పెయిన్ పోయిందండి. పూర్తిగా పోయింది. మీరు చెప్పారు ఇంతకుముందు నేను ఒక 10 సంవత్సరాల నుంచి కూడా యోగా చేశాను. యోగా మన భిక్షయ్య గురూజీ ద్వారా యోగా నేర్చుకున్నా అండి. నేర్చుకున్నా కానీ అది ఎప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదండి. కాకపోతే ఏంటంటే మానసికంగా శారీరకంగా బలంగా ఉండేవాడిని కానీ అసలు ఆ నొప్పి పెయిన్లు అనేది ఎక్కువ పోకపోయింది. ఉన్నా కానీ మళ్ళీ వచ్చేదండి. అయితే ఈ ఆధ్యాత్మికతలకు వచ్చినాక ఈ పిఎంసి ఛానల్ చూసిన తర్వాత గురువు గారు చెప్పినట్టు ధ్యానంలో కూకొని నేను రోజు అర్ధ గంటన్నర అట్లా కూకోవడం మొదలు పెట్టేసరికి నాకు 20 రోజులకి నాకు పెయిన్ అనేది పోయిందండి. మళ్ళీ ఇంకోటండి, నేను అట్లా ధ్యానాన్ని పెంచుకుంటూ పోతా ఉంటే దాదాపుగా ఒక 6 నెలల తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అది కూడా ఉందండి, నోటి అల్సర్ ఉంది. నోటి అల్సరు ఇటుపక్క అటుపక్క తోలు
దేవుడు పోయి నరక యాతన అనుభవించేవాడిని. అది ఏమైందంటే నేను ఆ పుక్కిట్లో పట్టేవాడిని. తుమ్మ బెరడు పుక్కిట్లో పట్టినా దగ్గపోయేది, మన పటిక బెల్లం పెట్టినా కానీ దగ్గపోయేది. అది ఆఖరికి మా నాన్నగారు నా బాధ చూడలేక డాక్టర్ గారితో పెన్సిలిన్ ఇంజక్షన్లు కూడా వేయించేవాడండి. అవి నెల రోజులు కంటిన్యూగా వాడినా కానీ అవి కూడా దగ్గపోయేదండి. అట్లా నరకయాతన అది కూడా చిన్నపటాల్సిందే. నేను ఆ తిండి తినాలన్నా కానీ ఓ మాట మాట్లాడాలన్నా కానీ అసలు ఎంతో నరకయాతన అనుభవించిందండి. అసలు అది పగవాడికి కూడా రాకూడదండి అట్లాంటి రోగం. ఇప్పుడు దాదాపు 45 ఉంటాయి. 45 అంటే సుమారుగా 42 ఏళ్ళు నరకయాతన అనుభవించానండి. దాంతో ఆ చదువు కూడా అసలు అంత అబ్బా పోయేది, కూకున్న మాట్లాడడానికి రాదు. ఒక 20 రోజులు వచ్చేది, మళ్ళీ తర్వాత వచ్చేది. 10 రోజులు 20 రోజులు ఉండేది, మళ్ళీ వచ్చేది. అట్లా తర్వాత ధ్యానంలో నేను అట్లా రోజు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కూర్చోవటం మొదలుపెట్టినండి. నా ధ్యాన గంటలు ధ్యానం చేస్తూ ఉంటే నాకు 6 నెలలకి ఈ నోటి అల్సర్ కూడా పోయింది సార్. 6 నెలలు పూర్తిగా అసలు పోయింది. 2020 సంవత్సరంలో 6 నెలలకు పోయినది నోటి అల్సరు. ఈ రోజు వరకు కూడా 2004 వచ్చిందండి. ఈ రోజు వరకు కూడా నొప్పి లేదండి. చూసారు, అసలుకి 43 సంవత్సరాలు పోయింది ధ్యానం ద్వారా. ఎలాంటి మెడిసిన్ లేదు, ఇంకోటి ఏం లేదు. 42 సంవత్సరాలు పోని జబ్బులు, దీర్ఘకాలికమైన వెన్నునొప్పి, అలాగే అల్సర్ అనేటివి తగ్గిపోవడం ఎంత అద్భుతం అసలుకి ఇది. అది కూడా ఎలాంటి కష్టతరం కానీ ధ్యానంతో, ఆనాపానసతి అనే ధ్యానంతో. ఇది ఒక అద్భుతమే కదా. ఎంతసేపు ధ్యానం చేస్తారు సార్? దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల వరకు ధ్యానం చేస్తాం సార్. రోజు మినిమం 3 గంటలు చేస్తాం సార్. మన యొక్క ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశమే మా ఊరి పిరమిడ్లు కదా. ధ్యానం చేసుకోవడం ఓకే, కానీ పిరమిడ్లను కట్టుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. చాలామంది పిరమిడ్లు కట్టాలనుకుంటారు కానీ కట్టలేరు. ఎందుకంటే వాళ్ళ శక్తి సరిపోదు. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ పిరమిడ్ కట్టే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ శక్తి తరంగాలకి ఒక ధ్యాని యొక్క సాధన పెరిగినప్పుడు పిరమిడ్ నిర్మాణానికి సంసిద్ధం అవుతాడనే విషయం మీ అందరికీ తెలుసు. కేవలం పిఎంసి చూసి ధ్యానం లేకొచ్చి ధ్యానం తర్వాత తన జబ్బులను నయం చేసుకున్న తర్వాత వీళ్ళు పిరమిడ్లు కట్టారు. అలాగే వీరితో పాటు వీళ్ళ మిత్రులందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటూ ఈరోజు పిరమిడ్లు కట్టాం, మేము 4 కట్టామని చెప్తున్నారు. పల్లెటూరు వాళ్ళకి పిరమిడ్ సైన్స్ అనేది తెలియదు. ధ్యానం పోతే రుగ్మతులు పోతాయి అనేది ఒక మూఢనమ్మకం, భ్రమలే అని అనుకుంటారు. ఎందుకంటే వారి కట్టుబాట్లు, వారి పద్ధతులు పల్లెటూరులో ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. అలాంటివన్నీ పక్కన పెట్టి శాస్త్రీయమైనటువంటి ధ్యానాన్ని, పిరమిడ్ శక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం అనేది వారి యొక్క ఆత్మ యొక్క ఉన్నతిని మనకు తెలియజేస్తుంది. వారు ఎంత ఉన్నతంగా ఉన్నారనే విషయం తెలియజేస్తుంది. వారి కోసం వారు పిరమిడ్ కట్టుకోవడం కాదు, అందరి కోసం. అంటే ఈ ధ్యానము, పిరమిడ్ శక్తి అందరికి తెలియాలనుకోవడం ఎంత గొప్ప విషయం. ఓకే, ధ్యానం చేశాడనుకోండి, మా ఇంట్లో పిరమిడ్ తెచ్చుకొని పెట్టుకొని ధ్యానం చేసుకున్నాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా కాకుండా వీరేం చేశారంటే, నేను చెప్పకూడదు, అది వీళ్ళే చెప్పాలి. సో పిరమిడ్ అనే దాని గురించి ఎట్లా తెలుసుకున్నారు, ఎట్లా కట్టారు ఒకసారి? అయితే నేను ఇట్లా ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక రాజశేఖర్ సార్ అని గురువుగారు పరిచయం అయ్యండి. ఆ గురువుగారి ద్వారా ఆ గురువుగారు ఏమన్నాడంటే, నువ్వు రెడ్డి, నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు కదా, నువ్వు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా నువ్వు 3 శక్తిని, విశ్వశక్తిని పొందొచ్చు. నువ్వు మామూలుగా 3 గంటలు చేసింది అక్కడ పిరమిడ్లో 1 గంట చేసింది సమానం అని చెప్పేసరికి నాకు కలిగింది సార్, పిరమిడ్ మీద ఆశ కలిగింది. అయితే మాస్టర్ గారికి ఫోన్ చేయటం, మా ఇంటికి రావటం, మా ఇంట్లో చూడటం, నాకు మా ఇంట్లో వచ్చి చూసినాక నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. అరే, నేను నా ఇంట్లో పిరమిడ్ కట్టుకుంటే నా ఊరికి తెలుస్తుంది, నా గ్రామానికి తెలుస్తుంది. ఏదో ఈ పిరమిడ్ను తీసుకుపోయి మనం మా ఊరు దగ్గర శివాలయం దగ్గర 400 సంవత్సరాలకు సంబంధించిన శివాలయం ఉంది సార్. అది స్వయంభూగా వెలిసింది. ఆ గుట్ట దగ్గర కనుక కలిస్తే శివరాత్రి జాతర జరుగుతుంటుంది. ఆ జాతరకు వచ్చే ప్రతి జనం, ప్రతి ఊరులు, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఒక్క తాటు నాకు ఆలోచన వచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చిన, మా ఇంట్లో వేద్దాం అనుకున్న పిరమిడ్ని అక్కడికి తీసుకుపోయాను సార్. ఎప్పుడైతే ఆ మాస్టర్లని రాజశేఖర్ మాస్టర్లు ఇద్దరిని తీసుకుపోయి అక్కడ చూంచానో, వాళ్ళు రెడ్డి ఏదో నీ ఇంట్లో వేద్దాం, ఏదో చిన్న పిరమిడ్ వేద్దాం, నీ వరకు వేద్దాం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఆ మాస్టర్లు ఆ లొకేషన్ చూసి, ఆ వ్యవహారం చూసి వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. మీరు చూశారు కదా, ఈ ఇల్లు ఎంత పల్లెటూరులో ఎంత పెద్దగా ఆవరణ ఉంది. మామిడి తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. ఒక పెద్ద పిరమిడ్ వేసుకోవచ్చు మనం. 20-21 పెట్టుకొని ఈయన ఇంట్లోనే పిరమిడ్ కట్టుకోవచ్చు. చూసారా,
ఒక సత్యజ్ఞాని ఎలా ఆలోచిస్తారు, ఒకసారి ఆత్మస్థితి ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థితికి చేరుకున్న తర్వాత నేను కాదు బాగుండాల్సింది, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఇది అందాలనుకుంటారు అనమాట. కట్టాలనుకుంటే వీళ్ళు ఇంట్లో కట్టచ్చు, ఇంత పెద్ద జాగా ఉంది, ఇంత పెద్ద ప్లేస్ ఉంది, ఎంత గొప్ప విషయమే కదా. పాయింట్కి వద్దాం, వాళ్ళు అక్కడ ఎలా కట్టారు, ఎవరెవరు సహకారం చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మొత్తం మా ఊళ్ళో అచ్చిరెడ్డి గారని, మోహన్ రెడ్డి గారని, మన గ్రామ పెద్దలు కొంతమందితోటి సహాయ సహకారాలతోటి ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది సార్. అయితే మా నాన్నగారు కూడా ఈ ధ్యానంలోకి, నేను ధ్యానం చేస్తున్నా కానీ మా నాన్నగారు ఏం చేశారంటే, నువ్వు మటన్ చికెన్ తినొద్దు నాన్న అంటే, అరే మేము ఇప్పుడే ముసలోళ్ళమైనా, మేము ఇప్పుడే సాగు కూకున్నాం, నాకు అవసరం లేదు, నువ్వు తింటే తినవద్దు, మేము తింటామని చెప్పి వాళ్ళు వారానికి 3 సార్లు తెప్పించుకొని తినేసారు నాతోటి. కానీ నేను ధ్యానం ఇంకా పెంచుతూ ఉంటే ఇంకో చిన్న చిన్న బుక్స్ తెచ్చి చదవటం, మా నాన్నగారు చదువు రావటం వల్ల చిన్న చిన్న బుక్స్ చదివి ఆయన బంద్ చేసింది సార్. కానీ మా అమ్మగారు ఏలు ముద్ర, ఆమెకేం తెలియదు, అసలు ఈ ధ్యానం గురించి తెలియదు, ఏది తెలియదు. కానీ నేను ధ్యానం చేస్తూ ఉంటే 3 గంటలకు ఎప్పుడైతే వచ్చినో నా ధ్యాన శక్తి మరి ఇంకేదో కానీ ఆమె ఎట్లా బంద్ చేసిందో నాకే అర్థం కాదు సార్. ఒకరోజు మేము ఖమ్మం బయలుదేరుతుంటే, ఖమ్మం దగ్గర మాకు ఒక మటన్ కొట్టు కాంచి పోతున్నాం సార్. పోతుంటే ఏటని పైకి కాళ్ళు కట్టేసి కింద తలకాయ పెట్టేసరికి రక్తం సీవి నెక్తురుగా ఆడుతుంటే ఆమె బంద్ చేసింది సార్. అది చూసారా, ఆయన ఏం బలవంత పెట్టలేదు ఎవరిని బంద్ చేయమని. ఆయన శక్తి పెరిగే కొద్దీ ఇంట్లో విషయాలన్నీ మారుతూ వచ్చాయి. వారి తల్లిదండ్రులు మాకు కూడా అడిగి తెలుసుకుందాం, వారు ఎలా వాళ్ళు ఈ ధ్యానం చేస్తున్నారు. ఇంట్లో ఒకరు ధ్యానం చేసినప్పుడు ఏంటంటే అది వేరులా ఉంటుంది, ఇల్లంతా ధ్యానం చేస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. పెద్ద ఆయన కూడా ఉన్నారు, సో ఆయనతో కూడా ధ్యానం ఎట్లా చేశారని తెలుసుకుందాం. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. తర్వాత మన అచ్చిరెడ్డి గారు, వీరారెడ్డి గారు, ఇంకా గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం, వీళ్ళందరి యొక్క ధ్యానానుభవాలు మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో భాగంగా. చూస్తూనే ఉండండి. వీరు నారాయణ రెడ్డి గారు తండ్రి గారు, వాళ్ళ అమ్మగారు. సో వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పెద్ద ఆయన. నమస్కారం. ఎట్లా ధ్యానం చేస్తున్నారు మీరు? మా బాబు మొదటి నుంచి చేస్తున్నాను సార్. చేస్తూ ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ చూసుకుంటూ ఇట్లా నాయనగారు ఇట్లా మంచిగా ఉంటుంది, జబ్బులు పోతాయి, రోగాలు ఉండవు, నీకు నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఇవన్నీ పోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఏమైంది కాళ్ళ నొప్పులు అంటే ఏమైంది? ఇక్కడ కలకలు సార్, గిరకలు, మొకాళ్ళ నొప్పులు, గిరకలు ఇట్లా వంగకపోయాయి సార్. ఇట్లా కూర్చోడానికి వచ్చేది కదా, ఇప్పుడు కూర్చుంటున్నారు మంచిగా. మొత్తం ఇంతకుముందు అయ్యేది కాదు, లెగడానికి కూర్చోడానికి అవ్వదు, ఇప్పుడు అంతా ఫ్రీ అయింది సార్. ఏంటి ఎట్లా ఇదంతా కూర్చున్నాం సార్. మా బాబుతో మేము మొదలు పెట్టాం. ఇక అప్పటికి నేను మాటలు చెప్పిన అన్ని తినేది, అన్ని తిని మనం కూర్చోటం బాగుంటుంది, మన బాబే తినడా, ఇక మనకెందుకులే నాకు అనిపించి ఇక నేను మొత్తం ఇంట్లోకే తేలేదు సార్. ఎంతసేపు కూర్చుంటారు మీరు ఇలా కూర్చోవాలంటే? మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ తాత కూర్చున్నారు చూడు, ఎంత చక్కగా కూర్చున్నారు కదా, ఇలా మీరు కూర్చోగలరు? ఇలా చాలా కష్టం. ఈ మధ్య బాత్రూమ్ పోవడానికి కూడా ఎవరికి అవ్వట్లేదు, ఆఫీసుల్లో చైర్లో కూర్చోడి. కానీ చూసారా, ఈయనకు ఒకప్పుడు మోకాలు కూడా పనిచేసేవి కాదు, కానీ ఎంత హాయిగా కూర్చున్నారు. అది ఈరోజు ఈ వయసులో కూడా తను ఒక చిన్న పిల్లల్లాగా తన బిడ్డ చెప్పిన ధ్యానం అర్థం చేసుకొని, నేర్చుకొని, పిఎంసి చూస్తూ పత్రిసారి చెప్పిన విషయాలు అర్థం చేసుకొని తన ఆరోగ్యాన్ని ఇంత చక్కగా బతుకుతున్నారు. 3 సంవత్సరాల నుంచి మందులు వేసుకుంటున్నారా? ఏం లేదు సార్, లేదు. ఈ మధ్యన కొంచెం జబ్బు వస్తే ఆ డాక్టర్ గారు తప్పదయా నువ్వు ధ్యానం చేసుకోగాని 3వ రోజు నేను మొదలు పెట్టిన అక్కడ ఆపరేషన్ చేసిన కాడ కూడా ఏంది మేము చేసింది ఏంది, కడపలో ఆపరేషన్ చేసి ఉంటే నువ్వు ఇట్లా కూర్చుంటానో వద్దని గద్దాంచిన నాది అదే సార్, ఉన్నా ఒకటే అని ఆయనతో వాదన వేసుకొని మొదలుపెట్టి ఆడనే కూర్చుని ఆపరేషన్ చేస్తే తాత ఏం చెప్తున్నారు చూసారా, అదేదో చిన్న సర్జరీ చేయాలంటే చేశారంట. తర్వాత ఆయన సర్జరీ చేసిందే పడుకోవాలంటే ఆయన మంచం పైన కూర్చొని ధ్యానం చేసుకుని ఏం సంపాదించారు చెప్పారు కదా, నేను పోతే ఉంటా, దీంతోనే పోతా అని చెప్పారు. అందరు చెప్పడానికి అవుతుందా? ఇంపాసిబుల్ కదా. ఒకసారి అమ్మ దగ్గర కూడా మాట్లాడదాం. లేకండి తాత, ఎంత హాయిగా కూర్చున్నారు చూడండి ఇంతసేపు. సో అమ్మ, మీ పేరేంటమ్మా? భద్రమ్మ. భద్రమ్మ,
మీరు ధ్యానం చేస్తారా? నేను ధ్యానం మావాడు చేస్తుంటే నేను ధ్యానం నీ చేసుకున్నా. బిడ్డను చూసి నేర్చుకున్నారు? మంచిగా ఉంది నాకు, హ్యాపీగా మంచిగా ఒళ్ళు గిల్లు ఉరకల పెట్ట బుద్ధి అవుతుంది జ్ఞానం వల్ల దిగినాక. అవునా? మంచిగా ఉంది. మాంసం తినడం ఎందుకు మానేశారు? నాకు దగ్గు లేస్తుంది, బాగా దగ్గు లేస్తుంటే మలేరియా డాక్టర్ కాడిపోయినా. పోతే నెలకు 500 అవుతాయి వాడాలమ్మా అన్నాడు. నెలకు 500 అవుతాయి వాడతలే అనుకుంటూ వచ్చిన. నా గురువు గారిని ముందర పెట్టుకున్నా, కూర్చొని నాకు దగ్గు పోతారు ఏం చేస్తానన్నా అన్న అంటే ఇక దగ్గు 2 గంటలనే దగ్గుదా నయమైంది. ఇక మంచిగా హ్యాపీగా ఉన్న మడిచిని. ఇక పత్రిసారు మీ గురుగారు నేనేం వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి, డబ్బులు ఇచ్చి ఇవన్నీ అనుభవాలు చెప్పలేదు. ఇది ఫేక్ వీడియో కాదు, వీళ్ళ లైఫ్ ఇది. సో చాలా మందికి ఇన్నిట్లో మాంతాయి. మా ఆయన కోదాడిపోయినా నయం కాదన్నారు, ఖమ్మం పోయినా నయం కాదమ్మా అక్కడికి పో అన్నాడు. అక్కడ తోలిండు ఆయన. తోలితే అడిగి పోయినాక ఎట్లుంటుందో అని మా గురువు గారు నమ్ముకున్నా. మా ఆయన బతికి వస్తాడా లేకపోతే చంపుతావా అన్న అని అలా పోయిండు, ఆపరేషన్ పోయిండు. పోయినాక మంచిగా 5 క్లాసుకి వచ్చిండు ఇతనికి. మా గురువు గారే తీసుకొచ్చిండు. ఇక చూసారా వీళ్ళ లోపల ఎంత లోతుగా బలం ఇచ్చారు. సో ఇది వీరి జీవిత అనుభవం, ధ్యానంతో మార్చుకున్న జీవిత అనుభవం. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? పిరమిడ్లు ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మేము మా ఇంటి దగ్గర 41 రోజు ధ్యానం చేసిన తర్వాతకి మేము పిరమిడ్ కడదామన్న ఆలోచనకు వచ్చినాం. ఆ ఆలోచనలో భాగంగా మేము సందాకి వెళ్ళంగానే ఫస్ట్ ఇక్కడికే ఈ ఇంటి దగ్గరికి వచ్చి మేము సందాలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టినాం. మరి ఇట్లా చాలామందిని మోటివేషన్ చేసినాం, పాంప్లెట్ ఇచ్చి ధ్యానం క్లాసులు పెట్టి రమ్మని చాలామంది మోటివేషన్ చేసినాం. సరే వారిని అడగండి ధ్యానం అనుభవం. వల్లాపురంలో మొదటగా ధ్యానం పిరమిడ్ కట్టాలని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే వాళ్ళని మంచిగా ఉంటుందని ప్రోత్సహించి మా వంతుగా మేము చందా ఇవ్వడం జరిగింది. మరి దానికి కూడా వాళ్ళు 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత చాలా కష్టపడుతూ ప్రతిరోజు కూడా పిరమిడ్ కట్టడానికి అచ్చిరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు ఇద్దరు కష్టపడుతూ దానికోసం చాలా శ్రమించి, ఎవరు దాతలు ఇచ్చినా కానీ అక్కడ పని చేయడం అనేది చాలా ముఖ్యం మనకి. ఆ పని చేయడం గురించి వాళ్ళు చాలా రోజులు కష్టపడి భుజాన వేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని చేశారు. ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ జనాభా? జనాభా 4000 మంది. ఎన్ని ఇండ్లు ఉంటాయి మొత్తం? దాదాపు 3000 కడుపు ఉంటుంది సార్. 3000 కడుపు? 3000 కడుపు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంత ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానం నేర్పించారు? ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చాము, అందరికి ధ్యానం చెప్పాము. అక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు సార్. చాలా మంది కూడా చాలా మార్పులు జరిగినాయి కూడా. సో వీళ్ళందరూ కూడా మన మిత్రులు, ధ్యాన మిత్రులు. సో అందరూ కలిసి చక్కగా ధ్యానం చేస్తుంటారు వీళ్ళంతా కూడా. సో ఒకసారి వీరి మాటలో తెలుసుకుందాం ఎలా ఉంది ధ్యానం చేస్తుంటే అనేది కూడా వీరి మాటలో తెలుసుకుందాం. మీ పేరు? విశ్వంరెడ్డి. ఎట్లా సార్, ఎట్లా తెలుసు మీకు ధ్యానం? ధ్యానం చేస్తే మాత్రం నెంబర్ 1 చేయాలి, ప్రతి ఒక్కడు చేయాల్సిందే కంపల్సరీ. దాని నుంచి ఏం చెడు ఏం లేదు కదా? మంచి 90% మంచి, మనకు 90% మంచిది. మంచి. అవును. ఓకే. ఎలా ఉంది మీకు ధ్యానం చేస్తుంటే? ధ్యానం చేస్తే 90% జబ్బులు తగ్గిపోయినాయి. ఓ వండర్ఫుల్ సార్. అందుకని మీరు కొద్దిగా జాగ్రత్తగా చెప్పి మరి ఇది చేయాలి. అది ఓకే సార్. మీరు చేస్తుంటారు ధ్యానం? చేస్తాను. ఎంతసేపు చేస్తారు సార్ రోజు? 1 గంట సేపు చేస్తాను, తెల్లవారుజామున. రోజు పొద్దున్నే 1 గంట సేపు చేస్తారు. ఈజీనా కష్టమా ధ్యానం చేయడం? ఈజీనే, చాలా ఈజీ, పెద్ద విషయమే కాదు. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యం, దీనివల్ల చాలా ఉపయోగాలు, చాలా చాలా ఉపయోగాలు. ఎట్లా చేయాలి ధ్యానం? 2 కళ్ళు మూసుకొని 2 చేతులు ఇరికించుకొని మీ కాళ్ళు క్రాచ్ చేసుకొని అంతే కూర్చోవాలి. అంతే, సింపుల్. ఏ జపం లేదు, ఏది లేదు, ఏ రూపం లేదు, ఏది లేదు. హాయిగా స్వచ్ఛందంగా కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చుంటే. చూసారు కదా, చాలా సింపుల్ అని చెప్తున్నారు ధ్యానం. చాలా సింపుల్. వీళ్ళంతా గ్రామస్తులు, రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతులు. వీళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సిందే. పెద్దయినా మీ పేరు? పెద్దయినా నారాయణ రెడ్డి. ఓకే, మీరు ధ్యానం చేస్తారు? ఓకే. తెల్లవారుజామున రోజు 4 గంటలకు లేచి 5 గంటల కూర్చుంటాం. రోజు 4 గంటల నుంచి 5 బ్రహ్మముహూర్త ధ్యానం. ఓకే. తర్వాత మధ్యాహ్నం పూట వీలుంటే చేస్తాం, లేకపోతే పొద్దున మాత్రం మాత్రం చేస్తాం. ఓకే ఓకే. అమ్మ కూడా ధ్యానం చేస్తారు? అమ్మ ధ్యానం చేస్తారు మీరు? చేస్తాను. ఎలా చేస్తారు అమ్మ ధ్యానం? 4 గంటలకు లేస్తా, 5 గంటల దాకా కూర్చుంటాను.
రోజు తెల్లవారుజామున కష్టమా ధ్యానం చేయడం అనేది? లేదు, కష్టం లేదు. కష్టం లేదు. లేదు. మొదట్లో ఏమైనా కష్టం అనిపించేదా? ఎప్పుడు ఏం కష్టం ఉండదు. ఎప్పుడు కష్టం అనిపించలేదు, చాలా ఈజీ. ఇక్కడ మనం వెళ్తున్న పిరమిడ్ పేరు ధ్యాన మహాలక్ష్మి పిరమిడ్. సో ఇది వల్లాపురం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లాలో మన గ్రామస్తులంతా కలిసి కట్టించారు మన పిరమిడ్ మాస్టర్లు. రండి ఒకసారి వెళ్ళి వాళ్ళు కట్టించిన పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేద్దాం, వారి మాటల్లో వారి అనుభవాలను తెలుసుకుందాం. చూసారు కదా ధ్యాన మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం. సార్ ఈ పిరమిడ్ గురించి మన అచ్చిరెడ్డి సార్ ఉన్నారు, సార్ని అడుగుతాం. సార్ ఈ పిరమిడ్ ఏ సంవత్సరంలో కట్టారు సార్? 2022లో కట్టినాం. ఓకే. ఫస్ట్ గరుడా పిరమిడ్ అని అది కట్టారు, పెద్ద కట్టాము. అది కట్టిన తర్వాత ఇక్కడ ఇంకా 3 పిరమిడ్లు కట్టుకోవడం జరిగింది. ధ్యాన మహాలక్ష్మి పిరమిడ్ ఇది వల్లాపురంలో ఇక్కడ నిర్మించడం జరిగింది, ఊళ్ళో వాళ్ళ కోసం. ఊళ్ళో వాళ్ళ కోసం. అది కొంచెం ఊరుబేట 2-3 కిలోమీటర్ల దూరంగా ఉండి అక్కడికి రాలేరు అందరని ఇక్కడ కట్టారు. కొద్దిగా నడవలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు, పెద్ద మనుషులు ఇక్కడ చేసుకుంటారని ఇక్కడ కట్టడం జరిగింది. ఎంత సార్ సైజ్ ఇది? ఇది 13x13. 13. ఎప్పుడు ఓపెన్ అయింది ఇది? ఇది మన కాస్మిక్ వ్యాలీ సరోజ మేడం గారితో ఓపెన్ చేయించారు. 3 పిరమిడ్లు ఒకే రోజు ఓపెన్ చేసినాం. అంటే కట్టడం అంతా ఒక సంవత్సరంన్నరలో అన్ని కట్టేసినాక ఓపెనింగ్ మాత్రం అన్ని 3 పిరమిడ్లు ఒకే రోజు చేసినాం. మనం ఇక్కడ వల్లాపురం దగ్గరలోనే కొండపైన శివాలయం దగ్గర, అతి పురాతనమైన శివాలయం దగ్గర నిర్మాణమైన మహాగరుడ పిరమిడ్ కు మనం బయలుదేరాం. సో ఇక్కడ మనకి వీరారెడ్డి గారు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్. ఆయన ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి పెద్ద, ఆయన ఎట్లా ధ్యానం నేర్చుకున్నారు మీరు? అయితే మా ఊరు బిచ్చమయ్య గురూజీ వాళ్ళు వచ్చారు. వచ్చి 5-6 సంవత్సరాల క్రితమే ఇట్లా యోగా చేయటం, ఇట్లా ధ్యానం చేయటం అనేది నేర్పుతారు. 41 రోజు పెట్టిరు యోగా ధ్యానం. పెడితే 41 రోజుల్లో మా తమ్ముడు వాళ్ళు కొంతమంది పోతుంటే నేను వాళ్ళ ఏముందిలే అని చెప్పని దాన్ని పట్టించుకోలేదు 2 సంవత్సరాల దాకా. పట్టించుకోకుంటే నాకు ఈ గోడ నొప్పి వచ్చింది. నొప్పి వస్తే దానికి ఏం చెప్పారంటే యోగాలో ఇట్లా చెప్పటం, ఇట్లా యోగా చేస్తే నొప్పులు పోతాయి అంటే చేసిన. నొప్పి పూర్తిగా పోయింది. అంతకుముందు మాత్రలు, అటుకులు రాసేది దానికి టాబ్లెట్లు, ఇది గోడకి ఆయింట్మెంట్ రాసేది చేతులకి, అది పోయింది పూర్తిగా. దాన్ని నమ్మి రాజిరెడ్డి గారని మా ఇంటి పక్కన ఉన్నాడు, రాజారెడ్డి గారు, నారాయణ రెడ్డి తండ్రి, ఇలాగ మనం ముసలాయన ఇందాక మనం మాట్లాడాం కదా. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఖచ్చితంగా ధ్యానం చేసి కూర్చుంటే నీకు నొప్పులు పోతాయి, నా నొప్పులు పోయినాయి, నా మాట నమ్ము, ధ్యానం చేయి అని చెప్పని నాతోని బాగా 2-3 సార్లు బాగా పట్టుదలతో చెప్పిండు. సరే ఇది కూడా చేసి చూద్దాం, ఇవన్నీ చేయగలేదు అని చెప్పని నేను ధ్యానంలో కూర్చోవటం మొదలుపెట్టాను. ఓకే. ఇప్పుడు అట్లాంటి అన్ని నొప్పులు సాఫీగా పోయినాయి. అసలు నొప్పి అనే మాట నా శరీరంలో లేదు. అయితే నాకు 20 సంవత్సరాలు అయింది శత్రువాయి వచ్చి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ జోడు తీసుకొని ఈ ధ్యానం వల్ల చూపు పెరిగింది ధ్యానం నుంచి. చూపు పెరిగింది. ఏ డాక్టర్ అయినా ఇప్పుడు నీకు అవసరం లేదు, జోడు ఆపరేషన్ అని చెప్తారు ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు వాడట్లేదు? ఏదో క్యాంపెయిన్గా జేబులు పెట్టుకుంటున్నా. మరి చాలా మంది స్టూడెంట్స్ ఈ అద్దాల బారిన పడుతున్నారు, మొబైల్ ఫోన్లు చూసి కళ్ళు పోతున్నాయి. ఈయన మీ వయసు ఎంత పెద్ద? 75 సంవత్సరం. 75 సంవత్సరంలో చూపు తిరిగి వచ్చింది ధ్యానం వల్ల. ఈ అద్దాలు అవసరం లేదు. ఇప్పుడు నేను 4 కిలోమీటర్లు అంటే నడవగలుగుతున్నా. 4? ఓకే. ఇంతకుముందు నడచడానికి అవకాశం లేదు, నొచ్చేది. చాలా మంది చెప్తున్నా. నా ఆరోగ్యం మాత్రం చాలా మెరుగుపడింది ఆ రాజిరెడ్డి గారి వల్లనే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన. నమస్తే అండి, నా పేరు అచ్చిరెడ్డి, వల్లాపురం. మేము బాలకోటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ గరుడ పిరమిడ్ కట్టించుకోవడం జరిగింది. ఇక్కడ సనుపల్లి, వల్లాపురం, జక్కాయపల్లి, తర్వాత తిప్పిరవరం, రాజుపేట, ఈ 5 ఊర్ల ధ్యానులు అందరం కలిసి
ప్రతి ఒక్కళ్ళు కష్టపడి కృషి చేసి ఈ గరుడా పిరమిడ్ని మహాగరుడా పిరమిడ్ అని కట్టించుకోవడం జరిగింది. ఈ పిరమిడ్కి పత్రిజీ గారే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మా ధ్యానంలో అందరం కలిసి చుట్టూ అన్ని ఊర్లలో అందరినీ ధ్యానాన్ని పిలుచుకొచ్చి ప్రతి సోమవారం నాడు ఇక్కడ క్లాసు నిర్వహించడం, తర్వాత అమావాస్యకి పౌర్ణానికి కూడా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మినిమం 70-80 మంది ఈ పిరమిడ్లో కూర్చోవడం జరుగుతుంది. ఇంకా సరిపోక కూడా బయట టెంట్ వేసి క్లాసులు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా ఆ క్లాసులు నడుపుకుంటూ తర్వాత కొన్ని రోజుల తర్వాత మన ధ్యానాలకి ప్రసాదంగా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఏర్పాటు చేసుకుంటా కొన్ని రోజులు భోజనం ధ్యాన ప్రసాదం చేసుకుంటూ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాతకి ఇక్కడ దేవస్థానం కమిటీ వాళ్ళు, పిరమిడ్ కమిటీ వాళ్ళు అందరం కలిసి ప్రతి సోమవారం ఇక్కడ శివాలయం దగ్గర అన్నప్రసాద కార్యక్రమాలను చేస్తే బాగుంటుంది అనుకొని అందరి సహకారంతో, పిరమిడ్ సభ్యులు, దేవస్థాన కమిటీ సభ్యులు అందరి సహకారంతో ప్రతి సోమవారం నాడు ఇక్కడ అన్నప్రసాదం నిర్వహించి వచ్చినటువంటి ధ్యానుల్ని పిరమిడ్లో కూర్చోబెట్టి ఇక్కడికి 3 జిల్లాల నుంచి భక్తులు వస్తారండి. ఇది స్వయంగా వెలిసినటువంటి శివాలయము 300 సంవత్సరాలు పైబడి ఉన్నది దీని చరిత్ర. ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఇట్లా సూర్యాపేట జిల్లా ఇక్కడ భక్తులు మొత్తం రావటం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రికి మాత్రం ఒక 20 నుంచి 25,000, 30,000 మంది భక్తులు ఒక 2 రోజులలోనే రావటం జరుగుతుంది. వారందరికీ ఇక్కడ మజ్జిగ పోయటం కానీ, మంచినీళ్ళు పోయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తారు. అన్నప్రసాద కార్యక్రమం కూడా ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ అందరి సహకారంతో, 3 గ్రామాల సహకారంతో ఇక్కడ అన్నప్రసాదం కూడా ఎంతమంది వచ్చినా లేదనుకుంటే వితరణ చేయటం జరుగుతుంది. అదే కాకుండా ధ్యానులందరూ కూడా ప్రతి ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ధ్యానులయ్యి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకొని ధ్యాన మార్గంలోకి వచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం. జై పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, పిరమిడ్ జగత్ నిర్మాణం కోసం ధ్యాన శాకాహార ప్రచారాలను చేస్తూ ధ్యాన జగత్ నిర్మాణాన్ని సాధించడం కోసం ఈ గ్రామస్తులంతా ఎంత చక్కగా పనిచేస్తున్నారో. సో మరిన్ని అద్భుతమైన మా ఊరి పిరమిడ్లు ఎపిసోడ్ల ద్వారా పిరమిడ్ యొక్క విశేషాలను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిరమిడ్ జగత్ అనేది పత్రిజీ కళ. ఆ కళను సాకారం చేస్తూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్లను నిర్మిస్తూ దానిలో ధ్యానం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొంది ఆనందంగా జీవిస్తున్నారు.